తిరుమల ఏడు కొండల పేర్లు అర్థాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 7 కొండలపై ఉంది. ఈ కొండలను శేషాచలం లేదా వెంకటాద్రి అని పిలుస్తారు. ఈ కొండలు విష్ణువు అవతారమైన ఆదిశేషుని 7 కొండల ముక్కులతో కూడిన రూపం అని నమ్ముతారు. ప్రతి కొండకు ప్రత్యేకమైన పేరు, పౌరాణిక కథ మరియు ఆధ్యాత్మికత ఉంది. మొదటిది శేషాద్రి. అర్థం శేషుని కొండ. ఈ కొండ శేషుని గౌరవార్థం పేరు పొందింది. శేషుడు విష్ణువుని పైన ఆధారపడిన సర్వస్వం ప్రాణం. తిరుమలలోని మొదటి కొండగా దీనికి ప్రాధాన్యత ఉంది. రెండవది నీలాద్రి. అర్థం నీలవర్ణపు కొండ. ఈ కొండ నీలాదేవికి సంబంధించినదని చెబుతారు. నీలాదేవి లక్ష్మీదేవి యొక్క అవతారం. ఈ కొండలలోని నీలవర్ణం ఆమె పాతవర్ణానికి ప్రతీకగా ఉంటుంది. మూడవది గరుడాద్రి. అర్థం గరుడుని కొండ. గరుడు విష్ణువు యొక్క వాహనం మరియు ఆయనకు అత్యంత భక్తుడు. ఈ కొండ గరుడుని గౌరవార్థంగా పేరు పొందింది. నాలుగవది అంజనాద్రి. అర్థం అంజనాదేవి కొండ. ఈ కొండ హనుమంతుడి తల్లి అంజనాదేవికి అంకితం చేయబడుతుంది. హనుమంతుడు తిరుమల కొండల్లోని ప్రధాన ఆధ్యాత్మిక శక్తిగా నమ్ముతారు. ఐదవది వృషభాద్రి. అర్థం వృషభం, బసవకొండ. ఈ కొండ నందికి, శివుని వాహనమైన వృషభానికి చెందినది. తిరుమలలో శివుని అంకితమైన కొండగా ఇది ప్రసిద్ధి. 6 నారాయణాద్రి. నారాయణుని కొండ. ఈ కొండ నారాయణుడు అంటే విష్ణువు పేరును కలిగి ఉంది. దీనికి సంబంధించి శ్రీ మహావిష్ణువు ఈ కొండపై నివసించారని నమ్ముతారు. 7వది వెంకటాద్రి. వెంకటేశ్వరుని కొండ. ఇది ప్రధాన కొండ. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ కొండపైనే ఉంది. వెంకటాద్రి అని పేరు పాపాలను దూరం చేసే కొండ అనే అర్థాన్ని కలిగి ఉంది. తిరుమలలోని 7 కొండలు ప్రతి ఒక్కదానికి ఒక ప్రత్యేకమైన పౌరాణిక నేపథ్యం ఉంది. ఈ కొండలు ఆధ్యాత్మికత, శక్తి, భక్తి మరియు భూలోక పవిత్రతకు ప్రాముఖ్యమైనవి. ఈ క్షేత్రంలో భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని వారి జీవనంలో శాంతి మరియు శ్రేయస్సును పొందుతారు.